హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎస్సీల వర్గీకరణకు పచ్చ జెండా, వెనుకబాటుతనం ఆధారంగా నిర్ణయం తీసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే 6:1 ఆధిక్యంతో సుప్రీంకోర్టు ఈ తీర్పునైతే ఇవ్వటం జరిగింది. ఈవి చిన్నయ్య కేసులో ఇచ్చిన తీర్పు కొట్టివేసిందనమాట. భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన జస్టిస్ బేలా ఎం త్రివేది, క్రిమీలేయర్ ఉండాలన్న నలుగురు జడ్జిలు. సో ఇదండి మెయిన్ ఎస్సీ వర్గీకరణకి పచ్చ జెండా ఊపిన దాంట్లో న్యూస్. ఇక పాలన ఎలా ఉండాలో చూపిస్తామని చంద్రబాబు నాయుడు గారు సత్యసాయి జిల్లా గుండుమల గ్రామంలో ఒక కుటుంబంలో ఇంటికి వెళ్ళి ఆమెకు పింఛను నగదు అందించారు. ఆమె యోగక్షేమాలు కూడా తెలుసుకోవడం జరిగింది. గురి మళ్ళీ కుదిరింది, షూటింగ్లో స్వప్నలకు కాంస్యం. తేదేపా సిద్ధాంతం, సామాజిక న్యాయం. వర్గీకరణను సుప్రీంకోర్టు ధర్మాసనం ధృవీకరించింది. చంద్రబాబు నాయుడు గారు పౌర సరఫరాలను బొక్కేశారు. అంటే బియ్యం, సార్టెక్స్ బియ్యం పేరుతో ఏడాదికి 240 కోట్లు మాయం. వైకాపా హయాంలో పామోలిన్, కందిపప్పు, గోధుమ, రాగిపిండి సరఫరాలో వెలుగు చూసిన అక్రమాలు. వెంకటరెడ్డిపై వేటు పడింది. గనుల శాఖ డిప్యూటీ పూర్వ డైరెక్టర్ అండి ఈయన, గనుల శాఖకి. ఈయన మీద వేటు పడింది. ఇసుక అక్రమాలకు సూత్రధారి కూడా ఈయనేనా అంటున్నారు. గుత్తేదారులతో కుమ్మక్కయి అనుచిత లబ్ధి. ఎన్జిటి సుప్రీంకోర్టులకు తప్పుడు సమాచారం. నోటీసులు ఇద్దామంటే మాత్రం ఆచూకీ దొరకటం లేదు. ఇది వెంకటరెడ్డి న్యూస్. ఇక వరద బాధితులకు ఒక్కో కుటుంబానికి 3,000 ఆర్థిక సాయం చేస్తామన్న ఎన్డీఏ ప్రభుత్వం. భారీ వర్షాలకు, వరదల కారణంగా ఇల్లు విడిచి పునరావాస కేంద్రాలకు చేరిన కుటుంబాలకు 3,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. భార్యాభర్తల మధ్య వచ్చిన గొడవలు ప్రేమగా ఒక చిన్న మాట మాట్లాడుకుంటే చాలు సరిపోతుందని వసుంధరలో ఈరోజు న్యూస్. జెన్నీ గుయంది వియత్నాం. ఆమె గోళ్ళకి రంగేసి 5 కోట్లు సంపాదించింది సంవత్సరానికి. తరువాత రష్మీ సావంత్ అనే ఆమె పల్లెలకి పర్యాటకుల్ని తీసుకొస్తుంది. ఆమె మెయిన్ కాన్సెప్ట్ గ్రామాలని అభివృద్ధి చేయటం. అదేవిధంగా ఈ విధంగా గ్రామాలను అభివృద్ధి చేయొచ్చు అని నమ్మి ఆమె గ్రామాలకి పర్యాటకులను తీసుకొస్తూ ఉంది. కుబేరు కోసం మరో అందం, సునయన. మనం మెయిన్గా చూసే ఇదే కండి ఈనాడు సినిమాలో. అయితే వైనాడు బాధితుల కోసం కేరళలో వచ్చిన భారీ వరదల కారణంగా చనిపోయిన వాళ్ళ కోసం 50 లక్షలు విరాళంగా ఇచ్చారు సూర్య ఫ్యామిలీ. ఇక అరికాళ్ళను ఆయుధంలా మార్చేవాడే కావాలి అంటున్నారు. విరాజీ సినిమాలో రంగేసుకోవటానికి టాటూకే 4 గంటల సమయం పట్టిందంట వరుణ్ సందేశ్కి. ఇక ఎస్సీ వర్గీకరణలకు పచ్చ జెండా, ఇది మెయిన్ న్యూస్ అండి మనకి ఈరోజు. సుప్రీంకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో ఇది చాలా, అంటే దేశం మొత్తం గర్వించదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు. ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు న్యాయాన్ని బ్రతికించింది అని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ్ గారు వ్యాఖ్యానించారు. ఈ వర్గం ఒక వర్గం చేసిన పోరాటానికి ఫలితమే ఈ తీర్పు అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం. ఎక్సైజ్ శాఖ ప్రక్షాళన అంట. 5-6 తేదీల్లో కలెక్టర్ల సదస్సు. ఎందుకు ఎక్సైజ్ శాఖ ప్రక్షాళన? ఎక్సైజ్ శాఖ ఉమ్మడిగా ఉన్నప్పుడు అండి ఒక్కో స్టేషన్లో 12 నుంచి 13 మంది కానిస్టేబుల్ ఉండేవారు. కానీ చీల్చేశాక సబ్ స్టేషన్లో 2-3 కానిస్టేబుల్లే మిగిలారు. వారే ఎస్కార్ట్ విధులకు, సెంట్రీ విధులకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. కొన్ని సందర్భాల్లో సిబ్బంది కొరత వల్ల ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు సెంట్రీ విధులు నిర్వహించాల్సి వస్తుంది.
ఎక్సైజ్ శాఖలో ఉన్నటువంటి ఒక్కో ఇన్స్పెక్టర్కు 50 నుంచి 60 మద్యం దుకాణాలు పర్యవేక్షించే బాధ్యతలు ఉండేవి కాబట్టి ఈ ఎక్సైజ్ శాఖ ప్రక్షాళన కంపల్సరీ అని అంటున్నారు. అయితే సిబ్బంది కొరత వల్ల నేర నియంత్రణకు అవకాశం లేకుండా పోయింది. ఎక్కువగా పర్యవేక్షణ బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేర నియంత్రణ అవకాశం లేకుండా పోయింది సిబ్బంది కొరత వల్ల అని అంటున్నారు. మనం జనరల్గా పిల్లల భవిష్యత్తు కోసం డబ్బులు దాయాలి అనుకుంటాం. అయితే కొత్తగా ఒక పథకం వచ్చింది దానికోసం. అదే ఎన్పిఎస్ వాత్సల్య. పిల్లల పేరు మీదుగా ఇప్పటి నుంచే మనం దాచుకోవడానికి వీలుగా ఇది తీసుకొచ్చారు. ఆ వివరాలు సిరిలో వేశారు. అవినీతికి రారాజంట. రాష్ట్ర హరిత సుందరీకరణ సంస్థలో అవినీతి రారాజు. చంద్రబాబే మాకు పెద్ద కొడుకు అని చెబుతున్న వృద్ధులు పింఛన్ తీసుకున్నాక సంతోషంగా ఆ మాటలు చెబుతున్నారండి. పింఛనుదారుల చిరునవ్వులే ఎన్డీఏ ప్రభుత్వానికి దీవెనలు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ యథేచ్ఛగా భూకబ్జాలు జరుగుతున్నాయి. రెవెన్యూ అధికారులు పెద్దిరెడ్డి అనుచరులు కొమ్ము కాశారు. తేదేపా సిద్ధాంతమే సామాజిక న్యాయం అంటున్న చంద్రబాబు నాయుడు గారు. సున్నిపెంటలో శ్రీశైలం దగ్గర ఉన్న సున్నిపెంటలో పాల్గొన్న రైతులు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గారండి. జనాభా ప్రకారం ప్రతి సామాజిక వర్గానికి న్యాయం చేస్తామని, ప్రతి ఎకరానికి సాగునీరు అందించాలన్నదే లక్ష్యమని ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు. వెంకటరెడ్డిపై వేటు పడింది. ఆయన లీలలు అన్నీ ఇన్ని కావు. ఇక స్పోర్ట్స్కి వస్తే మనకి మొత్తం మీద మూడు పథకాలు రావడం జరిగింది. దేంట్లో అంటే ప్యారిస్ ఒలింపిక్స్, దానిలో ఒకటి స్వప్నిల్ అంటే కాంస్యం. ఏదైనా సరే 3 పథకాలు కూడా కాంస్యమేనండి. స్వర్ణం రజతం ఇంతవరకు మనం ఓపెన్ చేయలేదు. ఎక్కువగా ఆశలు పెట్టుకున్నటువంటి సింధు కానీ, బాక్సింగ్లో నిఖిత్, సాత్విక్ చిరాగు వీళ్ళందరూ నిష్క్రమించటం వలన ఏమో ముందు ముందు ఎలా ఉండిద్ది అనేది చెప్పలేకపోతున్నాం. ఎన్ని పథకాలు వస్తాయి అనేది తెలియట్లేదు. పథకాల పట్టికలు ఫస్ట్ ప్లేస్లో చైనా ఉంది. 20 అంటే స్వర్ణాల్లో చైనా ఉంది. మొత్తంలో అయితే ఫ్రాన్సే ఉంది. 27 పథకాలు వచ్చినాయి మొత్తం. కానీ స్వర్ణాల్లో అయితే 11 స్వర్ణాలతో చైనా ముందడుగులో ఉంది. ఇక నిఫ్టీ 25,000 పాయింట్లు అండి. సెన్సెక్స్ 81,868 పాయింట్లు అంటే 126 పాయింట్ల పైకి. నిఫ్టీ కూడా 60 పాయింట్ల పైకి. ఆదాని ఎంటర్ప్రైజెస్ లాభం రెట్టింపు. రాణించిన టాటా మోటార్స్. జొమాటో లాభమే 253 కోట్లు. ఆదాని పోర్టు లాభంలో 47% వృద్ధి. ఆదాని పోర్ట్ వచ్చేవాడికి. ఇక వాణిజ్య సిలిండర్ ధర ₹8.50 పెంచారండి. జిఎస్టీ వసూళ్లు జూలై నెలలో ఒక్క నెలలోనే 1,82,000 కోట్లు వసూలైన జిఎస్టీ వసూళ్లు. దయచేసి తినడానికి ఏమైనా ఇవ్వండి అంటున్నాడు సరబ్జోత్. మరి ఎందుకో మరి. శ్రీలంకతో జరిగే 3 వన్డే సిరీస్ల మ్యాచ్లో ఫస్ట్ మ్యాచ్ ఈరోజు మధ్యాహ్నం 2:30కి స్టార్ట్ అవుతుంది. మనకి ఒలింపిక్స్లో కాంస్య పథకం తెచ్చినటువంటి స్వప్నిల్కు మహారాష్ట్ర ప్రభుత్వం ₹1 కోటి నగదు బహుమతిగా ప్రకటించింది. ఇక్కడ మహిళల బాక్సింగ్లో చిన్న వివాదం జరిగింది. ఇద్దరు ఏదో తలపడలేక గొడవ పడ్డారు అని దండోరా మోగింది, దండుగా కదిలింది.
అప్పట్లో 4 కేటగిరీలుగా ఎస్సీ వర్గీకరణ ఉండేదని చెబుతున్నారు. ఏ కేటగిరీ కింద రెల్లి ప్రధాన కులం అని, బి కేటగిరీ కింద మాదిగ అనుబంధ కులాలు, సిలో మాల అనుబంధ కులాలు, డిలో ఆది ఆంధ్ర మరో 3 ఉప కులాలు ఇలా ఉండేవి. సో కమిషన్లు అన్నీ కూడా ఎస్సీ వర్గీకరణకి అనుకూలమే అని చెబుతున్నారు. ఇక చంద్రబాబు కృషితోనే సానుకూల తీర్పు అనేసి ఏపీ ఎంఆర్పిఎస్ ప్రకటించడం జరిగింది. విద్యాపరంగా మాదిగల వెనుకబాటును సూచించేటటువంటి ఒక చిన్న పట్టిక. బీటెక్లో ఎస్సీ వర్గీకరణ చేయకముందు ఎలా ఉండేది, ఎస్సీ వర్గీకరణ తర్వాత ఎలా ఉన్నాయి అంటే, ఎస్సీ వర్గీకరణ చేయకముందు సుమారుగా మాల 64% అయితే మాదిగ 26% ఉండేది. ఇప్పుడు వర్గీకరణ తర్వాత 44% అయితే 46% అలా ఈక్వల్గా రావడం జరుగుతుంది. ఇక ఆరోగ్యశ్రీ సేవలు కూడా బీమా విధానంలోనే 100 రోజుల పాలన నాటికి ముసాయిదా తయారీ చేస్తామంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ పిక్చర్లో చూస్తుంటే వైనాడ్లో విలయాన్ని గుర్తించిన ఇస్రో ఉపగ్రహాలు ముందుగానే కొండ చర్యలు విరిగిపడేటటువంటివి, దానిని ఈ ఉపగ్రహాలు ముందుగానే పసిగట్టడం జరిగింది. మరి మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్టుకు రంగం సిద్ధం. హైదరాబాదులో వంశీ గారి కోసం ప్రత్యేకంగా గాలింపు బృందాలు. జిఎస్టీ అప్పీలేట్ ట్రిబ్యునల్ రాష్ట్ర బెంచ్లు ఏర్పాటు. ఏపీలో విజయవాడ, తెలంగాణలో హైదరాబాద్. పోలవరం ద్వారా 9 జిల్లాల్లో 52 లక్షల మందికి లబ్ధి. గిరిజన వర్సిటీని మాత్రం కొత్త వలసలోనే నెలకొల్పాలి అని లోక్సభలో తెదేపా ఎంపీ శ్రీభరత్ గారు గట్టిగా అడగటం జరిగింది. మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాస్పోర్ట్ కార్యాలయానికి రావడం జరిగింది. ఒక 20 నిమిషాలు పాస్పోర్ట్ రెన్యువల్ వర్క్ ఏదో ఉంటే అది చేయించుకొని మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. డెయిఫ్ను చంపేశామనేసి ఇజ్రాయెల్ ఒక ప్రకటన చేసింది. ఈ డెయిఫ్ ఎవరు అంటే మనకి మహమ్మద్ డెయిఫ్ హమాస్ యొక్క సైనిక విభాగాధిపతి. ఈయన చనిపోవడం జరిగింది. ఇక లోకల్ సెలబ్రిటీగా మారిన రామ్ చత్, ఇది జాతీయ విపత్తు. వైనాడు ఘటనపై రాహుల్ గాంధీ జాతీయ విపత్తు అనేసి అనడం జరిగింది. వైనాడులో పర్యటించారు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు. 10,000 రైలు పెట్టెల్లో కవచ్